నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు డాక్టర్ సలహాలు సూచనలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మనతో పాటు డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేడం ఉన్నారు. వారు ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, బేర్ బైపాస్ రోడ్, తిరుపతి నుంచి వచ్చారు. సో వారికి వెల్కమ్ చెప్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు యువర్ ఛానల్. థ్యాంక్ యూ మ్యామ్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మ్యామ్? సో మామూలుగా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఎగ్ అంటే అండము, తర్వాత వీర్యకణము రెండు ఫెలోపియన్ ట్యూబ్లో రెండు కలిసి ఫలదీకరణ అంటే ఫర్టిలైజేషన్ అనే పద్ధతి ద్వారా ట్యూబ్లో ఎంబ్రియో ఫామ్ అయ్యి అక్కడ నుంచి ఎంబ్రియో అనేది గర్భాశయంలోకి వచ్చి గర్భాశయంలో ప్రతిష్టన జరుగుతుంది. సో ఇలా ఈ న్యాచురల్గా జరిగే బాడీలో జరిగే ఈ పద్ధతిని మనం ల్యాబ్లో అంటే ఇన్ వైవో బాడీలో కాకుండా ఇన్ విట్రో ల్యాబ్లో చేసినట్లయితే దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్ అని అంటాము. సో ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో మనం ఆడవారి శరీరం నుంచి అండాలని అంటే గుడ్లని బయటికి తీస్తాము. అలాగే మగవారి శరీరంలో నుంచి వీర్యకణాలని తీసుకుని ఈ గుడ్లని వీర్యకణాలని రెండు ఒక టెస్ట్ ట్యూబ్లో లేదా కల్చర్ డిష్, పెట్రీ డిష్ అంటాం. సో ఈ డిష్లో ఎగ్ని స్పర్మ్ని ఇక్సీ అనే పద్ధతి ద్వారా ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అనే దాన్ని సిద్ధం చేయటం జరుగుతుంది. సో ఈ సిద్ధం చేసిన ఎంబ్రియోని ఆడవారి గర్భాశయం లోపల ప్రతిష్టన చేస్తాం. సో ఆ పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఎటువంటి కారణాలకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం మేడం? సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎటువంటి కారణాల్లో చేస్తుంటామంటే మామూలుగా ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆడవారికి మామూలుగా ఎగ్ సంఖ్య అనేది నార్మల్గా 10 to 15 మధ్యలో ఉండాలి. కానీ కొంతమందికి ఎగ్ నంబర్ అనేది అనేక కారణాల వల్ల ఎర్లీగా అంటే ఏజ్ కంటే ముందే తగ్గిపోవటం జరుగుతుంది. సో అండాల సంఖ్య తరిగిపోయినప్పుడు ఇటువంటి పద్ధతికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి మగవారిలో కూడా వీర్యకణాల సమస్యలు ఉంటాయి. సో ఈ వీర్యకణాల సమస్యల్లో నార్మల్గా వీర్యకణాల సంఖ్య అనేది 15 మిలియన్ పైన ఉండవలసి ఉంటుంది. అదే ఐయుఐ పద్ధతికైతే 10 to 15 మిలియన్ వరకు ఉండవలసి ఉంటుంది. అలా కాకుండా ఎవరికైతే వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోయి ఉంటుందో 5 మిలియన్ల కంటే తక్కువ ఉంటుంది, 1 మిలియన్ కంటే తక్కువ ఉంటున్నప్పుడు అటువంటి సమయాల్లో మనం ఐవీఎఫ్ పద్ధతి చేయవలసి వస్తుంది. అలాగే కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా సమస్యలు ఉంటాయి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకి గర్భాశయాన్ని అండాశయాన్ని రెండింటిని కనెక్ట్ చేసే ఒక ఛానల్ లాంటివి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో అనేక కారణాల వల్ల ఇన్ఫెక్షన్స్ వలన అయితేనేమి, లేదా ముందుగా ఎప్పుడైనా సర్జరీ చేయటం వలన అయితేనేమి, లేదా ఏదైనా అతుకులు ఏర్పడటం వలన కానీ అటువంటి కారణాల వల్ల ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం జరుగుతుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్లో కూడా మనం ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో ఫెలోపియన్ ట్యూబ్లో అది బ్లాక్ అవ్వటం వల్ల మనకి ఫర్టిలైజేషను ఇన్ వైవో బాడీలో శరీరంలో జరగటానికి అవకాశం లేనప్పుడు ఎగ్స్ని స్పర్మ్స్ని మనం బయటికి తీసి ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేసి డైరెక్ట్గా ఈ ఎంబ్రియోని తీసుకొని వెళ్ళి గర్భాశయంలో ప్లేస్ చేయటం జరుగుతుంది. సో బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్ మెథడ్స్ ప్రయత్నం చేయటం, అలాగే ఐయుఐ పద్ధతి కూడా 3 to 4 టైమ్స్ ప్రయత్నం చేయటం, చేసిన తర్వాత కూడా సక్సెస్ అనేది రాకపోవటం, మ్యారేజ్ అయ్యి చాలా కాలం దాటిపోవటం, 7-8 సంవత్సరాలు దాటిపోవటం, లేమి సమస్యతో బాధపడుతూ ఉండటం, ఇటువంటి కారణాల్లో ఐవీఎఫ్కి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనం న్యాచురల్ మెథడ్స్లో కానీ ఐయుఐ మెథడ్స్లో కానీ ప్రయత్నం చేసిన తర్వాత కానీ ప్రెగ్నెన్సీ వచ్చి రిపీటెడ్గా మిస్క్యారియేజెస్, అబార్షన్స్ అవుతూ ఉన్నాయి అన్నప్పుడు కూడా మనం రిపీటెడ్గా మోర్ దాన్ 3 to 4 టైమ్స్ మిస్క్యారియేజ్ అయినప్పుడు అటువంటి కారణాల్లో కూడా మనం ఎంబ్రియోలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవటం కోసం టెస్ట్ చేసుకుంటూ ఆ ప్రాసెస్లో కూడా మనం ఐవీఎఫ్ చేయవలసి వస్తుంది. కొంతమందికి చాలా లేట్ వయసులో మ్యారేజ్ అవ్వటం, 35-37 సంవత్సరాలకి గర్భం కోసం ప్రయత్నిస్తూ ఉండటం, ఆ పాటికే వారిలో
గుడ్లు సంఖ్య కానీ గుడ్లు క్వాలిటీ కానీ నశించటం, అటువంటి సమయాల్లో కూడా వారికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది. సో అటువంటి కారణాల్లో కూడా మనం ఐవీఎఫ్ చేయవలసి వస్తుంటుంది. ఐవీఎఫ్ ముందు ప్రిపరేషన్ అలాంటిది ఏమన్నా ఉంటుందా మేడం? ప్రిపరేషన్ ఎస్. సో ఐవీఎఫ్ వెళ్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఒక కేసు మనం సంతానలేమి సమస్యతో మనం దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అని చెప్పటం అనేది సులువుగా ఉంటుంది, కానీ దానికి ముందు ప్రిపరేషన్ అనేది చేయకుండా మనం ఐవీఎఫ్ చేసినట్లయితే మనం అంత సక్సెస్ రేట్స్ని సాధించలేకపోవచ్చు. సో ప్రాపర్ ప్రిపరేషన్, ప్రీ ఐవీఎఫ్ ప్రిపరేషన్ వలన మనం చాలా వరకు ఐవీఎఫ్ పద్ధతి జర్నీ స్మూత్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అలాగే సక్సెస్ రేట్స్ కూడా బెటర్గా ఉండేటట్టు చేస్తుంది. సో ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి అంటే, మన దగ్గరికి ఒక కపుల్ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు కపుల్కి భార్యకి భర్తకి మనం అన్ని రకాల టెస్టులు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఫర్టిలిటీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్, తర్వాత అండాశయం నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్, వాటి పనితీరు ఎలా ఉంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక బేసిక్ స్కాన్ ఆడవారికి చేసుకుంటాం. సో ఈ బేసిక్ స్కాన్లో వారి గర్భాశయం ఎట్లా ఉంది, అండాశయం అనేది ఎలా ఉంది, ఈ అండాశయంలో గుడ్లు సంఖ్య ఎట్లా ఉంది అనేది మనం చూసుకుంటాం. సో అలాగే వారికి జనరల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో ఎనీ మహిళ మనకి గర్భవతి అవ్వాలి అంటే ఫస్ట్ గర్భాశయం బాగుండాలి, అండాశయంలో గుడ్లు సంఖ్య ఉండాలి, వాళ్ళ జనరల్ హెల్త్ కూడా బాగుండాలి. సో జనరల్ హెల్త్కి సంబంధించిన టెస్ట్లు, వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఇతరత్ర టెస్ట్లు లైక్ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, సో జనరల్గా వాళ్ళ బీపీ ఎంత ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ఇటువంటి జనరల్ టెస్ట్లు కొన్ని చేయటం జరుగుతుంది. అలాగే మగవారికి చూసుకుంటే ఒక బేసిక్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అనేది చేయటం జరుగుతుంది. సో సెమెన్ అనాలిసిస్లోనే మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీర్యకణాల సంఖ్య ఎంత ఉంది, వీర్యకణాల కదలిక ఎలా ఉంది, వీర్యకణాల్లో నార్మల్ షేప్స్ ఉండే వీర్యకణాలు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది చాలా వరకు సెమెన్ అనాలిసిస్లో మనకి తెలుస్తుంది. అలాగే సెమెన్ అనాలిసిస్తో పాటు భర్తకు కూడా మనం జనరల్ హెల్త్ కోసం తెలుసుకోవటం కోసం కావాల్సిన టెస్ట్లు, షుగర్ టెస్ట్ కానీ, వారి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎలా ఉంది, వారికి కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ఏజీ కానీ, హెచ్సివి ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఇటువంటి టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు భార్యకి భర్తకి చేయటం జరుగుతుంది. సో ఈ 2 టెస్ట్లు అయిన తర్వాత ఆడవారికి ద్వారం దగ్గర, అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గర సర్విక్స్ అనే ఒక భాగం ఉంటుంది. సో ఈ సర్విక్స్ దగ్గర కొన్ని కణాలను తీసి మనం టెస్ట్కి పంపించవలసి ఉంటుంది. సో దీనికి గల కారణం ఏంటి అంటే, కొంతమందికి మనకి ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్స్, సర్వైకల్ లీజన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్యాప్ స్మియర్ అనే ఒక టెస్ట్ ద్వారా మనం సర్విక్స్ నుంచి కొన్ని కణాలను తీసుకొని టెస్ట్ చేసి అది రూల్ అవుట్ చేసుకుంటాం. అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. సో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళినప్పుడు ఐవీఎఫ్ పద్ధతి యొక్క రిజల్ట్ వీటి వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని దానికోసం వెజైనల్ డిశ్చార్జ్ని తీసి, సర్వైకల్ డిశ్చార్జ్ని తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి గర్భాశయం లోపల పొరని ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం నుంచి చిన్న పీస్ని బయాప్సీ లాగా తీసి దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, అబ్నార్మల్ చెడు కణాలు ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేసుకుంటాం. సో బేసిక్గా మనం ఎక్కడైతే ఎంబ్రియో తీసుకొని వెళ్ళి ప్లేస్ చేస్తామో ఆ దారిని మొత్తం మనం స్క్రీన్ చేసుకుంటాం. గర్భాశయం, సర్విక్స్, ముఖద్వారం, వెజైనా, ఈ 3 ప్లేసెస్ని స్క్రీన్ చేసుకొని ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో ఇది బేసిక్గా ఒక ఐవీఎఫ్కి ముందు చేసే ప్రిపరేషన్. సో నెక్స్ట్ మనం ఇంకా పీరియడ్ వచ్చింది మహిళకి, ఐవీఎఫ్ స్టార్ట్ చేయబోతున్నాము అన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా హార్మోన్స్ అనేది సెకండ్ డే కొన్ని హార్మోన్స్ చేసుకుంటాం. సో ఈ హార్మోన్స్ వల్ల డే 2 చేసే ఈ హార్మోన్స్ వల్ల తర్వాత ఏఎంహెచ్ అనే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది. ఇది గుడ్లు సంఖ్యని ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఏఎంహెచ్ అనే ఈ హార్మోన్ లెవెల్స్ని బట్టి, ఈ డే 2 హార్మోన్ లెవెల్స్ని బట్టి, ఆ మహిళ యొక్క ఏజ్ని బట్టి, ఆ మహిళకి ఉండే గుడ్లు సంఖ్యని బట్టి, ఆ మహిళ యొక్క వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలి అని నిర్ణయించేది. సో ఈ 4-5 పారామీటర్స్ని బట్టి ఈ మహిళకి ఎంత డోస్ ఇస్తే మనకి గుడ్లు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది అని ఒక డోస్ అనేది నిర్ణయించుకునే దానికి ఈ హార్మోన్ టెస్ట్లని చేయటం జరుగుతుంది.
సో ఈ గుడ్ల సంఖ్య అనేది మనం చూసుకొని దాన్ని బట్టి డోస్ అనేది ఫిక్స్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే మేడం. ఐవీఎఫ్ పద్ధతిలో స్టెప్స్ అనేది ఏముంటాయి? ఎలా సో ఉంటాయి? ఫస్ట్ మనం ఇప్పటి వరకు ప్రీ ఐవీఎఫ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇదే ఫస్ట్ స్టెప్గా మనం అనుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే మనకి ఐవీఎఫ్లో సెకండ్ డే పీరియడ్స్ వచ్చిన తర్వాత ఈ టెస్ట్లని బట్టి మనం ఒక డోస్ ఫిక్స్ చేసుకొని ఈ డోస్ని బట్టి మనం ఎవ్రీడే ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా మనం ఆ మహిళ యొక్క సమస్యని బట్టి, అంటే కొంతమందికి గుడ్లు తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి యావరేజ్గా ఉండొచ్చు, కొంతమందికి పీసీఓఎస్ లాంటి సమస్య ఉన్నప్పుడు అధిక సంఖ్యలో గుడ్లు ఉండొచ్చు. సో ఆ డిఫరెన్స్ని బట్టి మనం డోసు ఇవ్వటం జరుగుతుంది. డ్యూరేషన్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి 10 రోజుల్లోనే రెస్పాన్స్ రావచ్చు, కొంతమందికి 11 రోజులు, కొంతమందికి 13 రోజుల వరకు కూడా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 13 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తరువాత మనకి గుడ్లు సంఖ్య ఒక పర్టికులర్ సైజ్, ఒక 18 to 20 mm సైజ్ వచ్చిన తర్వాత గుడ్లని మనం మెచ్యూరిటీ చేయటానికి, అంటే గుడ్డు సైజు పెరిగినంత మాత్రాన సరిపోదు, గుడ్డు లోపల ఉండే భాగం మెచ్యూరిటీ కూడా రీచ్ అవ్వాలి. సో ఈ మెచ్యూరిటీ రీచ్ అవ్వటం కోసం మనం ట్రిగ్గర్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో అది ఇచ్చిన తర్వాత మనం ఎగ్ పికప్ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. సో ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్ ఇచ్చిన 36 గంటలకి మనకి మెచ్యూరిటీ లెవెల్ రీచ్ అవుతుంది ఎగ్స్. సో 36 అవర్స్కి మనం ఎగ్ పికప్ ప్రొసీజర్ చేసుకుంటాం. సో ఇది థర్డ్ స్టెప్ అవుతుంది. సో ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది రెండవ స్టెప్ అయితే ఎగ్ పికప్ చేయటం, బయటకు తీయటం అనేది మూడవ స్టెప్. సో ఈ ఎగ్ పికప్ ప్రొసీజర్ అనేది మనం అనెస్థీషియా ఇచ్చి, చిన్న మత్తు కానీ పెద్ద మత్తు కానీ ఇచ్చి ఐవీ సెడేషన్ ఆర్ జనరల్ అనెస్థీషియాలో ఎగ్ పికప్ చేయటం జరుగుతుంది. సో ఎలా చేస్తాము అంటే మనం ఆడవారి ద్వారం నుంచి, వెజైనా నుంచి స్కాన్ యొక్క ప్రోబ్ని పాస్ చేసి, ఈ ప్రోబ్కి మనం ఒక సన్నటి నీడిల్ అనేది అటాచ్ చేసి స్కాన్లో చూసుకుంటూ మనం నీడిల్ ద్వారా ఒక్కొక్క ఎగ్ని పికప్ చేయటం జరుగుతుంది. సో ఇది థర్డ్ స్టెప్ కిందకు అవుతుంది. వన్స్ మనకి ఎగ్స్ బయటికి వచ్చిన తర్వాత ఫోర్త్ స్టెప్ మెయిన్ స్టెప్ అనమాట. సో ఈ ఒక్కొక్క ఎగ్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని, వాటి ఎగ్ యొక్క క్వాలిటీని మనం మైక్రోస్కోప్లో అసెస్ చేసుకొని ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క వీర్య కణాన్ని మనం జత చేయటం జరుగుతుంది. సో ఈ జత చేసే పద్ధతిని మనం ఇక్సీ పద్ధతి అంటాం. అంటే ఒక్కొక్క ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తే దీన్ని ఇక్సీ అంటాం. అలా కాకుండా ఒక ఎగ్ చుట్టూ ఒక 1 మిలియన్ స్పర్మ్స్ మనం ప్రొవైడ్ చేసి వెళ్తే ఆ స్పర్మ్స్ వాటంతట అవి స్విమ్ చేసుకొని వెళ్ళి ఎగ్ని పెనట్రేట్ చేసుకుంటే అది ఐవీఎఫ్ అంటాము. అలా కాకుండా ఒక గుడ్డులోకి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తే దీన్ని మనం ఇక్సీ ప్రాసెస్ అని అంటాము. సో ఇది ఫోర్త్ స్టెప్ కింద వస్తుంది. సో మనం ఇక్సీ ప్రాసెస్ చేసిన తరువాత 3 నుంచి 5 రోజులకి ఎంబ్రియో అనేది ల్యాబ్లో గ్రో అవ్వటం జరుగుతుంది. సో ఎంబ్రియో గ్రో అయిన తర్వాత మనం ఫ్రీజ్ చేయటం జరుగుతుంది. సో మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయనేది చూసుకొని ఫ్రీజింగ్ అనేది చేసి ల్యాబ్లో భద్రపరచడం జరుగుతుంది. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయటం. అది ఒకటే సైకిల్లో అదే సైకిల్లోనూ చేసుకోవచ్చు, లేదు నెక్స్ట్ ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్లో మహిళకి మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత గర్భాశయాన్ని మాత్రమే ప్రిపరేషన్ చేసుకొని ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని తీసుకొని వెళ్ళి గర్భాశయ లోపల ప్రవేశపెట్టచ్చు. సో ఇది ఫిఫ్త్ స్టెప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి? సో ఐవీఎఫ్ పద్ధతి జరిగేటప్పుడు మనకి ముందు నుంచి కొంచెం ప్రిపరేషన్ అనేది అవసరం. ఈ పద్ధతికి వెళ్ళాలి అని మనకి డాక్టర్ నిర్ణయించిన తర్వాత ముందు నుంచి ఒక 3 weeks 4 weeks ప్రిపరేషన్లో ఏదైనా మనకి శరీరంలో ఈ చేసిన ఈ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది అన్నప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా థైరాయిడ్ సమస్య ఏదైనా ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటం, ప్రొలాక్టిన్ హార్మోన్ ఏదైనా అధికంగా ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటం, ఇతరత్ర ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే వాటిని ట్రీట్ చేసుకోవటం, వెయిట్ ఏదైనా మనం కొంచెం హయ్యర్ సైడ్ అధికంగా వెయిట్ ఉన్నాము అంటే ఒక 3 to 4 kgs వరకు తగ్గటానికి ప్రయత్నం చేయటం. సో ఇవన్నీ ముందు నెలలో మనం చేసుకొని ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆ ముందు నెలలో మనం మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవటం, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవటం, ఎక్కువగా మనకి ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆకుకూరలు, పండ్లు తీసుకోవటం, మంచిగా వెల్ హైడ్రేటెడ్గా బాడీని ఉంచుకోవటం, నట్స్, ఆల్ వెరైటీ ఆఫ్ నట్స్ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తినొచ్చు అంటే మొలకెత్తిన విత్తనాలు తీసుకోవటం, ప్రోటీన్ డైట్ కానీ ఫైబర్ డైట్ కానీ పెంచుకోవటం,
అనవసరపు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకోవటం. సో ఇటువంటి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం ఒక నెల ముందు నుంచే చేసుకుని వెళ్తే ఇంకా బెటర్ అవుట్కమ్స్ని మనం చూడొచ్చు. అలాగే మగవారికి కూడా వారికి ఏదైనా ముందుగా ఏదైనా హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా క్విట్ చేయటం. మగవారు కూడా వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇవన్నీ మనం ఐవీఎఫ్కి వెళ్ళబోయే ముందు ఈ ప్రిపరేషన్ టైంలో చేయటానికి కుదురుతుంది. అలాగే మెడిటేషన్ కానీ, యోగా కానీ చేసుకున్నట్లయితే ఈ కొన్ని యోగాలో కూడా కొన్ని ఆసనాస్ వల్ల మనకి పెల్విక్ బ్లడ్ ఫ్లోస్, అంటే ఎక్కడైతే మనకి గర్భాశయం, అండాశయం ఉంటుందో ఆ ప్రదేశానికి రక్త ప్రసరణ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వటం వలన మనకి ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళినప్పుడు ఏదైతే మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నామో అవి అండాశయం మీద బాగా పనిచేయటం, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటం మనకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు. సో ఇవన్నీ కూడా మనకి ఒక ప్యాకేజ్ లాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఐవీఎఫ్ పద్ధతి పర్సే పద్ధతిలోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీడే ఇంజెక్షన్స్ తీసుకోవటం అనేది కొద్దిగా టైరీగానే ఉండొచ్చు. అంటే 12 రోజుల నుంచి 13 రోజుల వరకు ప్రతిరోజు ఒకే టైంలో ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి రావటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే టౌన్లో ఐవీఎఫ్ క్లినిక్ లేనప్పుడు మనం ట్రావెల్ చేసి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ట్రావెల్ చేసి రోజు సెంటర్కి వెళ్ళి రావాల్సిన పరిస్థితి రావటం. సో వీటి వల్ల కొద్దిగా టైర్డ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా మనం ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు బాడీని హైడ్రేటెడ్గా పెట్టుకోవటం, పర్ డే 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవటం, మంచి హెల్దీ డైట్ తీసుకోవటం, అనవసరపు క్రౌడెడ్ ఏరియాస్లోకి వెళ్లకుండా అవాయిడ్ చేసుకోవటం, ఏదైనా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ అవ్వకుండా చూసుకోవటం. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో మనం కంపల్సరీగా హ్యాండ్ శానిటైజేషన్ మెయింటైన్ చేయటం, హైజీన్ మెయింటైన్ చేయటం, మాస్క్ వేసుకోవటం, ఎస్పెషల్లీ ఈ పద్ధతి జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండటం వలన మనకి నష్టపోయేదేమీ లేదు. సో ఈ 12 రోజులు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ 12 రోజుల్లో ఇంజెక్షన్స్ వేసుకునేటప్పుడు స్వల్పంగా ఇంజెక్షన్స్ వేసుకునే క్రమంలో కొద్దిగా హెడేక్ అనేది రావటం, టైర్డ్నెస్, ఫెటిగబిలిటీ ఉండటం, ఎక్కువగా పడుకోవాలని అనిపించటం, పొట్ట కొద్దిగా ఉబ్బరంగా ఉండటం, ఎస్పెషల్లీ పీసీఓఎస్ లాంటి, అంటే గుడ్లు సంఖ్య అధికంగా ఉన్న వాళ్ళకి కింద పొట్ట కొద్దిగా బరువుగా అనిపించటం, అరుగుదల సరిగ్గా ఉండకపోవటం, ఇటువంటి లక్షణాలు కొంచెం మోషన్కి వెళ్ళేదానికి ఇబ్బంది అవ్వటం. సో ఇటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటివి ఏమన్నా ఉండి ఇబ్బందికరంగా ఉంటే మీ డాక్టర్కి చెప్పాలి. సో ఈ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను అనే దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయటం వల్ల డాక్టర్ వైపు నుంచి ఏదైనా చేయగలిగి ఉంటే మీకు సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతారు. సో ఈ 12 రోజులు ఇంజెక్షన్స్ తర్వాత ఎగ్ పికప్కి వెళ్ళే ముందు కూడా యాబ్స్టినెన్స్, అంటే భార్యాభర్త ఆ టైంలో కలవకుండా ఉండటం, ఎగ్ పికప్కి వెళ్ళే ముందు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కానీ, ఏదైనా యాంటీబయాటిక్ మెడికేషన్ ఏదైనా పెట్టున్నా, వేరే ఏదైనా మెడికేషన్స్ ఏదైనా పెట్టినా అవి కరెక్ట్ టైంకి వేసుకోవటం. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఇటువంటి ప్రిపరేషన్, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మనకి టెన్షన్ అనేది లేకుండా, యాంగ్జైటీ అనేది లేకుండా స్మూత్గా ఆ జర్నీ జరిగిపోతుంది. ఐవీఎఫ్ పద్ధతి అనేది ఎంతకాలం జరుగుతుంది? సో ఈ ఐవీఎఫ్ పద్ధతి మనం ఇందాక అనుకున్నట్టు 5 స్టెప్స్ అనుకున్నాం కదా. ప్రిపరేషన్ మెథడ్, ప్రిపరేషన్ ఫేజ్ అండ్ స్టిమ్యులేషన్ ఫేజ్, అంటే ఇంజెక్షన్స్ తీసుకునే ఫేజ్, తర్వాత ఎగ్ పికప్ ఫేజ్, నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫేజ్. ఈ 4 ఫేజెస్కి మనకి 2 months వరకు టైం పడుతుంది. ఒకవేళ మనం ఎగ్ పికప్ చేసిన సైకిల్లోనే అదే మంత్లోనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం, అది చేసుకున్నట్లయితే మనకి హోల్ ప్రాసెస్ 4 steps ఒకే సైకిల్లోనే అయిపోతాయి, ఒక మంత్లోనే అయిపోతాయి. అలా కాకుండా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్, అంటే ఎంబ్రియోస్ని భద్రపరిచి నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే 2 నెలల కాలం పడుతుంది. కానీ ఇక్కడ ఇంకొక అడిషనల్ థింగ్ ఏంటంటే, అందరికీ శరీరంలో తత్వం ఒకేలాగా ఉండదు. శరీర తత్వం కొంతమందికి ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండొచ్చు, యూటరస్లో కణితలు ఉండొచ్చు, కొంతమందికి యూటరస్ గోడలే మందంగా ఉండొచ్చు, కొంతమందికి ట్యూబ్లో ఏదైనా వాటర్ నిల్వ ఉండటం వల్ల హైడ్రోసాల్పింగ్స్ లాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇవి ఉన్నప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు వాటిని కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కణిత కానీ ఒకవేళ ఎంబ్రియో పెట్టే ప్రదేశాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే కణితని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పులిపిరులు లాంటివి గర్భాశయంలో ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్ గా ఉంటుంది సైకిల్స్ అనేది. అవును. అప్పుడు ఎలా చేయాల్సి వస్తుంది? అంటే మీరు ఫ్రోజన్ టెక్నిక్ అని చెప్పారు కదా. కరెక్ట్. అప్పుడు ఎట్లా చేయాల్సి వస్తుంది? అంటే సో నెక్స్ట్ సైకిల్ కి వెళ్ళి అది మనం ఇంజెక్ట్ చేసేటప్పటికి అప్పుడు నెక్స్ట్ సైకిల్ వాళ్ళకి ఇన్ టైం కి రాకపోతే ఎట్లా టైంకి చేయాలి? రాకపోయే అవకాశం అవకాశం ఉంటుంది. సో ఉంటుంది. దానికి మనం ఆర్టిఫిషియల్ గా ఎండోమెట్రియంని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉమ్. పీరియడ్ మనకి ఎగ్ పికప్ వచ్చిన తర్వాత ఇచ్చే కొన్ని మందుల వలన పీరియడ్ కరెక్ట్ టైంకే ఒక 10 డేస్కే వస్తుంది ఎగ్ ఓకే. పికప్ తర్వాత. ఓకే. సో ఆ నెక్స్ట్ మనకి పీరియడ్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనేది ఆర్టిఫిషియల్గా కొన్ని ఉమ్. హార్మోన్ టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల మనం గర్భాశయంలోని లోపల పొర పెంచటం జరుగుతుంది. సో ఈ పద్ధతిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పటికీ కూడా మనం గర్భాశయాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ మెథడ్లో మనం ఆ, ఈ గర్భాశయ ప్రిపరేషన్కి మనం 1 మంత్ టైం వరకు తీసుకుంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ కణితలు ఇవి ఉంటే దానికి ఎక్స్ట్రా టైం పట్టొచ్చు, 1 మంత్ పట్టొచ్చు. కొంతమందికి గర్భాశయం గోడ వాపు ఉంటుంది, దాన్ని కరగదీసే దానికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో అప్పుడు 2 or 3 మంత్స్ వరకు పట్టొచ్చు. ఉమ్. కొంతమందికి ఇందాక చెప్పినట్టు ట్యూబ్లో వాటర్ నిల్వ ఉండిపోతుంది, దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం. ఉమ్. సో ఈ ట్యూబ్లో వాటర్ నిల్వ ఉన్నప్పుడు మనం ఎంబ్రియోని పెట్టినప్పుడు ట్యూబ్లో నుంచి ఈ వాటర్ అనేది గర్భాశయంలోకి కానీ చేరుకుంటూ ఉంటే ఎంబ్రియోని అతుక్కోనివ్వదు, ఇంప్లాంటేషన్ అనేది జరగనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఎంబ్రియో పెట్టే ముందు ఈ ట్యూబ్స్ని కూడా డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ట్యూబ్కి గర్భాశయానికి మధ్యలో ఉండే కనెక్షన్ అనేది బ్లాక్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా సర్జరీ అవసరం అయితే టైం కూడా ఎక్స్ట్రా పడుతుంది. పడుతుంది. సో ఆ మహిళకి ఉండే లేదా ఆ హస్బెండ్కి ఉండే ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళకు ఉండే డిసీజ్ ప్రాసెస్ని బట్టి టైం అనేది నిర్ణయించబడుతుంది. ఓకే. స్టాండర్డ్ టైం అని అడిగితే 2 months. ఓకే మేడం, మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది విన్నాం. సో వాట్ ఈస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనకి ఇది లాస్ట్ స్టెప్ అనమాట ఐవీఎఫ్ పద్ధతిలో. మనం ఎగ్స్ అనేది బయటికి తీసి స్పర్మ్స్తో కలిపి ఇక్సీ చేసిన తర్వాత 3 రోజులకి కానీ 5 రోజులకి కానీ ఎంబ్రియో అనేది ఏర్పడటం జరుగుతుంది. 3వ రోజు ఎంబ్రియో, 5వ రోజు ఎంబ్రియో అంటాం. 5వ రోజు ఎంబ్రియో అంటే దీన్ని మనం బ్లాస్టోసిస్ట్ అంటాం. సో ఈ 3వ రోజు ఎంబ్రియో కానీ 5వ రోజు ఎంబ్రియోని కానీ గర్భాశయం లోపల గర్భాశయం లైనింగ్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఎంబ్రియోని అనుకూలమైన ప్రదేశంలో గర్భాశయంలో ఫండస్కి ఒక 2 సెంటీమీటర్స్కి కింద పాయింట్లో మనం ప్లేస్ చేయటం జరుగుతుంది. సో ఎంబ్రియో అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా అక్కడ అతుక్కోవటం, అక్కడ డెవలప్ అవ్వటం జరుగుతుంది. సో డెవలప్ అవ్వటానికి ఒక 2 weeks వరకు పడుతుంది. సో 2 weeks తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి సో సక్సెస్ఫుల్గా ఇంప్లాంటేషన్ జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. సో దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. సో ఇది ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఆఖరి స్టెప్గా మనం అనుకోవచ్చు. ఓకే. ఈ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎన్ని టైప్స్ మేడం? సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనకి 2 విధాలుగా ఉంటుంది. ఓకే. సో ఒకటి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటాము, మ్మ్. రెండవది ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అని అంటాం. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఎగ్ పికప్ చేసిన తర్వాత 3 రోజులకు కానీ 5 రోజులకు కానీ మనకి ఎంబ్రియో డెవలప్ అవుతుంది. సో డెవలప్ అయిన 3rd డే కానీ 5th డే కానీ వెంటనే మహిళకి అంటే ఎగ్ పికప్ అయింది 3వ రోజుకి కానీ 5వ రోజుకి కానీ అప్పటికప్పుడు గర్భాశయం లోపలికి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. ల్యాబ్లో నుంచి డైరెక్ట్గా గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటాం. అలా కాకుండా కొన్ని కారణాల వల్ల మనకి కొంతమందికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేయటం కుదరకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓఎస్ లాంటి సమస్య ఉంది, ఎక్కువగా గుడ్లు బయటికి తీయాల్సిన అవసరం వచ్చింది. సో అప్పుడు మనం వెంటనే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేకపోవచ్చు. హార్మోన్స్ అన్నీ చాలా హైగా ఉండటం వలన అప్పుడే ఎగ్ పికప్ చేసి అండాశయాలు కొద్దిగా ఇంజురీ జరిగి ఉంటుంది, దాని నుంచి కోలుకోవడానికి టైం కావాల్సి ఉంటుంది. అలాగే ఓవర్గా స్టిమ్యులేట్ అయినప్పుడు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. సో అప్పుడు కూడా మనం వెంటనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఇంకా కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువే అవుతాయి. సో అలాంటి కండిషన్స్లో కానీ కొంతమందికి మనం లైనింగ్ సరిగ్గా రాలేదు, ఎగ్ పికప్ చేసే టైంకి మనకి లైనింగ్ కరెక్ట్గా లేదు. సో ఇటువంటి కారణాలు ఉన్నప్పుడు మనం ఎంబ్రియోస్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయకుండా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేయకుండా ఫ్రీజ్ చేసి పెడతాం. క్రయో ప్రిజర్వేషన్ అనే మెథడ్ ద్వారా ల్యాబ్లో ఫ్రీజ్ చేసి పెట్టి నెక్స్ట్ మళ్ళీ మహిళకి
పీరియడ్ వచ్చిన తర్వాత గర్భాశయాన్ని మాత్రం 14 నుంచి 20 రోజుల పాటు ప్రిపరేషన్ చేసుకొని టాబ్లెట్స్తో మాత్రం గర్భాశయం పొర మనకి ఒక 9.5 mm మందం వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఫ్రీజ్ చేసిన ల్యాబ్లో క్రయో ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ థా చేస్తాం. థా అంటే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి ఆ నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చిన ఈ ఎంబ్రియోని మళ్ళీ గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. సో దీన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఫ్రీజ్ చేసి మళ్ళీ థా చేసి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అప్పటికప్పుడు ఎగ్ పికప్ జరిగిన 3-5 రోజులకే ట్రాన్స్ఫర్ జరిగితే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటాం. ఓకే, ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి? సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది ఒక మంత్ పాటు జరుగుతుంది, ఒక 15 to 20 days పాటు అనుకోవచ్చు. మహిళకి పీరియడ్ రావటం కోసం మందులు ఇవ్వటం, మహిళకి పీరియడ్ వచ్చిన 2వ రోజు కొన్ని బేసిక్ హార్మోన్స్ చూసుకోవటం, మళ్ళీ వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ అవన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని 2వ రోజు నుంచి గర్భాశయం లోపల పొర పెరగటం కోసం హార్మోన్ ట్యాబ్లెట్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ హార్మోన్ ట్యాబ్లెట్ అనేది డైలీ రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ట్యాబ్లెట్ వేసుకుంటూ వారానికి ఒక స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి లైనింగ్ అనేది ఎప్పుడైతే 8.5 to 9 mm అనేది లోపల డెవలప్ జరుగుతుందో అప్పుడు మనం ఇక ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకుని వచ్చి మహిళని లిథాటమీ పొజిషన్ అంటే మనం ఏదైనా ఒక గైనిక్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఆడవారికి తెలిసే ఉంటుంది సర్విక్స్ ఎట్లా ఉంది, గర్భాశయ ముఖద్వారం ఎట్లా ఉంది అని చెక్ చేయటం కోసం ఒక పొజిషన్లో పడుకోబెట్టడం జరుగుతుంది టేబుల్ మీద ఆడవారిని. సో అలాగే అదే పొజిషన్లో మనం డార్సల్ పొజిషన్ అంటాం, సుపైన్ పొజిషన్ ఆర్ డార్సల్ పొజిషన్. సో ఆ పొజిషన్లో పడుకోబెట్టి గర్భాశయ ముఖద్వారాన్ని ఓపెన్ చేసి గర్భాశయ ముఖద్వారంలో మనకి ఒక చిన్న ఆడవారికి ఒక చిన్న న్యాచురల్గానే ఒక చిన్న ఆరిఫైస్ అంటే ఒక హోల్ ఉంటుంది ప్రవేశించడానికి గర్భాశయం లోపలికి. సో ఈ న్యాచురల్ ఆరిఫైస్ ఆ హోల్ ద్వారానే ఎంబ్రియోని ఒక క్యాథెటర్లో లోడ్ చేసుకుని క్యాథెటర్ ద్వారా గర్భాశయం లోపలికి తీసుకుని వెళ్ళి కరెక్ట్గా గర్భాశయం పై భాగానికి 2 సెంటీమీటర్స్కి కింద అంటే ఫండస్కి ఒక 2 సెంటీమీటర్స్ ఆర్ 1.5 సెంటీమీటర్స్ లెవెల్లో ఎంబ్రియోని డిపాజిట్ చేస్తాం ఈ క్యాథెటర్ ద్వారా. సో ఈ పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ పద్ధతిలో మనకి అనెస్థీషియా ఇవ్వటం అనేది ఉండదు. ఎగ్ పికప్ ప్రొసీజర్ మాత్రం ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఎగ్ పికప్ ప్రొసీజర్ అనేది. సో దాంట్లో మాత్రం చిన్న మత్తు అంటే ఐవీ సెడేషన్ కానీ షార్ట్ జిఏ అంటాం, లేదా పెద్ద మత్తు జనరల్ అనెస్థీషియా కానీ ఇచ్చి చేయవలసి ఉంటుంది. అది ఒక 30 to 45 minutes ప్రొసీజర్. కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇది పెయిన్లెస్ ప్రొసీజర్. స్వల్పంగా మనం గర్భాశయ ముఖద్వారం ఓపెన్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ వల్ల స్పెక్యులం ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కొద్దిగా డిస్కంఫర్ట్ ఉండొచ్చే కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమీ కాదు. సో ఇది ఒక సింపుల్ ఒక 15 to 20 minutes 15 minutes ప్రొసీజర్ అనుకోవచ్చు. మనం ఎంబ్రియో లోపలికి పాస్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రదేశంలో మనం ఎంబ్రియోని పెడుతున్నామా లేదా అని చూసుకోవటం కోసం మనం పొట్ట మీద స్కాన్ చేసుకుంటూ అంటే అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనం చేసుకోవటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ జరిగిన తరువాత మళ్ళీ విమెన్ని నేరుగా సుపైన్ పొజిషన్లో పడుకొని పెట్టి ఒక 1/2 hour వరకు బెడ్ రెస్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతికి ఎనెస్థీషియా అనేది అవసరం లేదు. కాకపోతే రిజల్ట్ ఏమని వస్తుంది అనే ఒక యాంగ్జైటీ అనేది మహిళకి ఉండటం అనేది జరుగుతుంది, అంతే తప్ప పెయిన్ అనేది ఉండదు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం విశేషాలు. మీకు ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఓయాసిస్ ఫర్టిలిటీ క్లినిక్, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి సెంటర్లో వెళ్ళి మేడం గారిని సంప్రదించి మీ సమస్యలని పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. Oasis Fertility.